వెల్కమ్ టు మై ఛానల్. పచ్చి పసుపు కొమ్మును ఎలా వాడాలో చూద్దాం. పచ్చి పసుపు కొమ్ము తీసుకొని శుభ్రంగా కడుక్కొని పైన చెక్కు తీసుకోవాలి. కొమ్ము పై చెక్కుని చాకుతో కానీ పిల్లర్తో కానీ తీసుకోవచ్చు. తీసిన పసుపు కొమ్ముని తురుముకోవాలి. తురుముకున్న తర్వాత ఇలా వస్తుంది. తురుముకున్న దాన్ని కూరల్లో వాడచ్చు, లేదా నీళ్ళల్లోనైనా పాలల్లోనైనా మరిగించుకొని తాగవచ్చు. ఇప్పుడు పసుపు నీళ్ళను ఎలా తయారు చేయాలో చూద్దాం. గిన్నెలోకి వాటర్ తీసుకొని తురుముకున్న పసుపును వేసుకోవాలి. వేసాక కొద్దిసేపు మరిగించుకోవాలి. ఈ పసుపు నీళ్ళు ఆరోగ్యానికి ఎంతో మంచివి. పసుపు నీళ్ళు జీర్ణక్రియకి, కాలేయ ఆరోగ్యానికి చాలా మంచిది. మరియు వాపు సమస్యను తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. మనకి కూడా చాలా మంచిది. మరిగించిన ఈ నీళ్లను తాగితే మోకాల నొప్పులు కూడా తగ్గుతాయి. అతిగా తీసుకోవద్దు, మోతాదుగా తీసుకోవాలి. నీళ్ళు మరుగుతున్నాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. వాపు చేశాక గ్లాసులోకి వడపోసుకోవాలి. నీళ్ళు రెడీ అయినట్టే. దీన్ని రోజు ఉదయాన్నే పరిగడుపున తీసుకోవాలి. పసుపు పాలు ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. ముందుగా గిన్నెలోకి పాలు తీసుకోవాలి. తురుముకున్న పసుపును వేసుకోవాలి. కలుపుకోవాలి. కొంచెం వేడయ్యాక మిరియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. పసుపు పాలు తాగడం వలన జలుబు, దగ్గు బారి నుండి ఉపశమనం కలిగిస్తాయి. మరుగుతున్నాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. వీటిని కప్పులోకి వడపోసుకోవాలి. పసుపు పాలు రెడీ అయినట్టే. ఇది రాత్రిపూట తీసుకోవడం వలన నిద్ర బాగా పడుతుంది. చర్మ సౌందర్యం కోసం పసుపును ఎలా వాడాలో చూద్దాం. పసుపు కొమ్మును తీసుకొని పేస్టులా అయ్యే వరకు పాలు పోస్తూ అరగదీసుకోవాలి. మధ్యలో కొన్ని పాలు వేస్తూ అరగదీసుకోవాలి. తీసుకున్న పేస్టుని ఒక ప్లేటులోకి తీసుకోవాలి. డైరెక్ట్గా ముఖానికి పెట్టవచ్చు, లేదా ఫేస్ ప్యాక్లో వాడవచ్చు. వలన ముఖంపై నల్ల మచ్చలు పోతాయి.